సర్వేభ్యో నమో నమః. తెలుగు నుండి సంస్కృతంలో ఈనాటి పదం వాసు. వాసు అనే పేరు మీలో చాలామందికి ఉండవచ్చు. ఈ శబ్దం వసని వాసే అనే ధాతువుతో తయారవుతుంది. దీనికి రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వసతి జగత్ అస్మిన్ ఇతి వాసు, అంటే ఈ ప్రపంచమంతా ఎవరి అందైతే నివాసం ఉంటుందో వాళ్ళని వాసు అంటారు, అంటే ఈశ్వరుని వాసు అంటారు. అలాగే రెండవ నిర్వచనం వచ్చేసి యహ సర్వస్మిన్ వసతి సహ వాసు, ఎవరైతే అందరిలో ఉంటారో వాళ్ళని వాసు అంటారు, అంటే ఇది ఈశ్వరుడు అని అర్థం. ఇదే మనిషికి కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తూ అందరితో చక్కటి వ్యవహారం చేసే వాళ్ళని వాసు అని అంటారు. తెలుగులో దీనికి ఒక వాక్యం ఉంది. ఎవరైతే అందరినీ పలకరిస్తారో వాళ్ళని ఏమంటాము? అందరి తలలో నాలుకలాగా ఉంటాడు అని, అంటే అందరితో చక్కటి వ్యవహారం చేస్తారు అని. ధన్యవాదాలు.